సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే రేవంత్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. సో రేవంత్, ఇవాళ రోజుల్లో నెలకి 50,000 రూపాయలు జీతం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. కాబట్టి నెలకి ఒక 50,000 రూపాయల జీతం సంపాదించే వాళ్ళు సింపుల్గా ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ నెలకి వచ్చే 50,000 రూపాయల జీతంతో. సో డైరెక్ట్గా ఎట్లా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అనేది మనం ఒక బ్రాడర్ బేస్ పర్స్పెక్టివ్లో మనం చెప్పలేము కూడా. కాకపోతే ఒక ఫ్రేమ్ వర్క్ చెప్తాను. సో దట్ ఏంటి అంటే ఇది ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక మనిషి ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో ఒక ఫ్రేమ్ వర్క్, అంటే ఇక్కడ ఇదేమి ఖచ్చితంగా ఇలా ఉండాలని ఆ ఫ్రేమ్ వర్క్లో ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, 50,000 రూపీస్ శాలరీ వస్తుంది అని అంటే ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ జరిగితే లైఫ్లో సర్వైవ్ అవటం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్ అవుతుంది. యూజువల్గా మేజర్ ఈవెంట్స్ అంటే ఏమవుతాయి? డెత్ ఆఫ్ ఎర్నింగ్ పర్సన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ, బెడ్ రిటర్న్, అంతే బెడ్ రిటర్న్. ఇవేమన్నా ఏదైనా ఇట్లాంటి ఇవి మేజర్ ఈవెంట్స్ అని అంటాం యూజువల్లీ. సో మీ ఫ్యామిలీలో ఎవరికి జరిగినా కానీ దాన్ని ఎఫోర్డ్ చేయడం నెక్స్ట్ లెవెల్ చాలా కష్టం అయిపోతుంది. ఒక్క హాస్పిటల్ బిల్తో రోడ్డు మీద పడ్డ కుటుంబాలు ఎన్నో, కొల్లలు ఆస్తులు అమ్ముకొని రోడ్ల మీద పడ్డాలు మన బంధువుల్లోనే మన చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు. సో ఫస్ట్ లెవెల్ ఎప్పుడైనా కానీ ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ నీడెడ్. హెల్త్ ఇన్సూరెన్స్ మనల్ని రోడ్డు మీదకి రానివ్వకుండా కాపాడుతుంది. ఎగ్జాక్ట్లీ. మనల్ని మనం కాపాడుకోవాలి. అది డబ్బులు కడుతుంది, రోడ్డు మీద రాకుండా చూసుకుంటాం. ఒకవేళ మన ఎర్నింగ్కి గండి పడితే, అంటే మనం అనుకోకుండా కాలం చేస్తే, అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రెండు ప్రైమరీ. ఎగ్జాక్ట్లీ. ఈ రెండు చేయకుండా అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడంలో కూడా ఏమైనా పాయింట్ ఉందంటారా? ప్రాక్టికల్లీ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్స్ వితౌట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్. అసలు ముందు ఫ్యామిలీకి, కుటుంబానికి, కుటుంబ సభ్యులకి ఒక ప్రొటెక్షన్, ఒక సెక్యూరిటీ గురించి ఆలోచించకుండా, తీసుకోకుండా దాని తర్వాత ఎన్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రయోజనం లేదు. దట్ వాస్ ద పాయింట్. సో ఫస్ట్ ఈస్ ప్రొటెక్షన్. సో తర్వాతకు వచ్చేసరికి యూజువల్లీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి కండిషన్ లోనంటే 50,000 ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ మనం బ్రాడర్ బేస్డ్ గా మాట్లాడుతున్నాం. సో యూజువల్ గా మనకి జిల్లాలు కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటున్నప్పుడు కొద్ది ఖర్చులు పరిమితంగా ఉంటాయి. మెయిన్ ఇస్ ద రెంట్. సో బేసిక్ ఇక్కడ మనకు వచ్చే సాలరీని బేస్ చేసుకొని అండ్ వీ షుడ్ ఆల్సో కంపేర్. ఇప్పుడు బేసిక్ గా ప్రతి ఒక్కళ్ళు రకరకాల జిల్లాల నుంచి మెట్రోపాలిటన్ సిటీలోకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక్కడ అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే మన జీవితాలు, అందరి జీవితాల్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఊర్లో ఉంటే 40,000 జీతం వస్తుంది. అక్కడ ఎగ్జాంపుల్ వాళ్ళు హైదరాబాద్ వస్తే 50,000 జీతం వస్తుంది అనుకోండి. ఫస్ట్ యువర్ సెల్ఫ్ షుడ్ కంపేర్. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తే నాకు వచ్చేటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత, నేను ఇక్కడ ఉంటే నాకు ఉండేటువంటి ఎక్స్పెన్సెస్ ఎంత. మేజర్ గా ఏముంటది అక్కడ మనకి? రెంటల్ టేక్స్ మోస్ట్ ఆఫ్ ద మనీ. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఈ రెండే మేజర్ ఎక్స్పెన్సెస్. పప్పు ఉప్పు అన్ని చోట్ల ఒకటే, తేడా లేదు, రూపాయి తేడా, అవన్నీ ఒకటే రేటు. ఈ రెండే మేజర్. మూడోది ట్రాన్స్పోర్టేషన్. ఇవి మూడు ఎలిమెంట్స్ మనిషి జీవితంలో మేజర్ పోర్షన్ తీసేసుకుంటాయి. హైదరాబాద్ లో ఒక నార్మల్ ఇల్లు 12,000 నుంచి 15,000. సేమ్ ఇల్లు మీరు ఊర్లో తీసుకుంటే 4,000 నుంచి 5,000, అంతే కదా. సో ఎంత డబ్బు సేవ్ అయింది. హైదరాబాద్ లో స్కూల్ ఫీజు 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు ఉంటది కదా. సేమ్ టైప్ ఆఫ్ స్కూల్ ని మన ఊర్లోకి వెళ్ళి జాయిన్ అయితే ఇట్ విల్ కాస్ట్ 60,000 కదా. సి ఎంత డిఫరెన్స్ వచ్చేసింది ఓవరాల్ గా. సేమ్ టైం ట్రావెల్, మీరు ఊర్లో ట్రావెల్ చేస్తే నెల మొత్తానికి 1,500 అవుతుంది అనుకుందాం. హైదరాబాద్ లో ట్రావెల్ చేస్తే 3,000 అవుతుంది ఈజీగా కదా. సో బేసిక్ ఇన్ని కంపారిజన్స్ మనం పెట్టుకోవాలి. సో బిఫోర్ ఓకే, ఫస్ట్ మనం అసలు అందరం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇంకా రాబోయే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఈ విధంగా ఫస్ట్ మనం ఇక్కడి నుంచి మూవ్ అవ్వటం వల్ల మనకి ఏమేమి మారబోతున్నాయి. 10,000 జీతం ఎక్కువ వస్తుంది కదా, ఏమేమి మారబోతున్నాయి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. సో దట్ ఏంటి, ఇప్పుడు మనం పెట్టుకునే దాంట్లో నా ఖర్చులను ఇంతలో పెట్టుకోవాలి అనుకోవడానికి మనం ఒక ఫిగర్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఒక 30%, 50% అనేది ఒక ఫిగర్ ఐడెంటిఫై చేసుకోవాలి. స్టాండర్డ్ కదా 50-30-20 రూల్ అని చెప్తూ ఉంటారు. అది ఎవ్రీ కేస్కి వర్తించదు. సో బేసిక్ ఇక్కడ నేను నా పర్సనల్గా నమ్మేది 20% ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నారు అనుకోండి అందరూ. 20% ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ లోగా చేయాల్సింది. 20% ఇన్వెస్ట్మెంట్ మన ఎడ్యుకేషన్ మీద చేయాలి. అగైన్ మనని మనం అప్గ్రేడ్ చేసుకోవడంలో చేయాలి. సి ఫస్ట్ మనం ఎదగాలి అని అంటే సంపాదన ఉండాలి. మనకి ఎర్నింగ్ వస్తేనే ₹1 దాచిపెడతాం. 50,000 దాంట్లో 20% దాచిపెడుతున్నాం అంటే ఎంత దాచిపెట్టినా 10,000 రూపాయలే, అంతే కదా. 10,000 మీద దాచిపెట్టలేం కదా మనము.
10,000 ఎప్పటికీ మనం 1 కోటి రూపాయలు సంపాదించగలుగుతాం. 20,000 పట్టుద్దా ఇంకెక్కువ 12% లెక్కేసుకున్నా కానీ. అదే జస్ట్ ఇమాజిన్ మనము ఆ 10,000 రూపీస్ని మన ఎడ్యుకేషన్ కోసం వాడుకున్నాం అనుకోండి, అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్ సో దట్ మనకి ఇంకొక 50,000 రూపాయలు జీతం పెరుగుతుంది. ఇప్పుడు నేను ఒక వెరీ బేసిక్ జాబ్ చేస్తున్నా, మంచి స్కిల్ నేర్చుకుంటే ఐ కెన్ జంప్ మై లైఫ్, రానున్న 2 సంవత్సరాలకు 50,000 పెరుగుద్ది అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 2 సంవత్సరాలు మనం ఆగి సేవింగ్ చేయకపోయినా 2 సంవత్సరాలు ఆగి 1,00,000 రూపాయలు జీతం తెచ్చుకోవడానికి కష్టపడి జీతం తెచ్చుకొని అందులో 20% చేస్తే మనకి ఎంత అవుతుంది? అది 20,000. ఒక 2 ఏళ్ళు 10,000 చేయకపోయినా పర్లేదు. ఫస్ట్ లైఫ్ని అప్గ్రేడ్ చేసుకొని అప్పుడు మీరు 20% చేస్తారా? యూ హ్యావ్ ద మోర్ కెపాసిటీ ఆల్సో. సో ఇప్పుడు బేసిక్గా 50,000 సంపాదించే వాళ్ళు 50,000 సంపాదించే వాడికి 20% రూల్ ఒక రకంగా పనిచేస్తుంది. 50-30-20 రూల్ ఒక రకంగా పనిచేస్తుంది. 10 లక్షలు సంపాదించే వాడికి వాడి సేవింగ్ రేషియో ఎక్కువ కదా, ఎక్కువ. అవును. సో బేసిక్గా అసలు మనం ఫస్ట్ సేవింగ్స్ చేసుకోవాలంటే కెరియర్ అప్గ్రేడేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, కెరియర్ని అప్గ్రేడ్ చేసుకోవడం మీద మనం పెట్టుబడి పెట్టాలి. దట్ ఈస్ వాట్ ఐ డిడ్. నేనైతే ఎక్కువ ఫోకస్ దాని మీద పెట్టుకుంటా. సో ఈ రోజు నేను ఏమాత్రం పని చేయగలుగుతున్నాను అని అంటే ఆల్ మై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ వెంట్ ఫర్ మై ఎడ్యుకేషన్ అండ్ టాలెంట్ అప్గ్రేడ్ ఓన్లీ. ఇంకా పెట్టుబడి నేను ఫస్ట్ ఈ నెల మ్యూచువల్ ఫండ్ కట్టే ముందు నేను ఇంకేదన్నా సాఫ్ట్వేర్ కొనుక్కుంటే నాకు ఇంకా బెటర్గా పనికి వస్తుందా రీసెర్చ్ వర్క్లు చేసుకోవడానికి, నా పని నేను చేసుకోవడానికి, ఫస్ట్ అది ఆలోచించుకొని అవేమీ లేవు, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అనుకుంటే దెన్ ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. సో ఏమవుతుంది, వెన్ వీ హ్యావ్ ఎ ప్రాపర్ వర్క్ నాలెడ్జ్ ఇన్ అవర్ హ్యాండ్, ఈ రోజు నేను మహా సేవ్ చేస్తే ఒకవేళ అనుకుందాం ఎగ్జాంపుల్గా 20,000 సేవ్ చేస్తాను, 20,000 ఇక్కడ పెట్టా, నాకు ఆ స్కిల్ వల్ల నెలకు ఒక 50,000 ఇన్కమ్ పెరుగుద్దేమో. అప్పుడు ఎంత సేవ్ చేయగలుగుతా? 20 + 50 70 చేయగలుగుతా ఎగ్జాంపుల్గా. సో ఫస్ట్ మన ఫోకస్ అంతా అప్గ్రేడేషన్ ఆఫ్ అవర్ ఓన్ స్కిల్, నాట్ ఆన్ లగ్జరీ అంతా లాస్ట్ ఎలిమెంట్. సో బేసిక్ ఎప్పుడైనా కానీ నేను అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పనిచేస్తూ ఉంటుంది. మనం ఒక 50,000 రూపాయలు జీతం అని అనుకుంటే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఒక పర్సంటేజ్ అనుకోవాలి. చాలామంది ఎడ్యుకేషన్కి పిల్లలకి పెట్టే విషయంలో ఎదున్న పిల్లలే కదా అని చెప్పేసి వాళ్ళ స్తోమతకు మించిన ఫీజులు కడతారు. అది పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. సో దానికి ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకోండి, నేను ఒక 10% ఖర్చు పెడతా ఒక పిల్లవాడికి. ఎందుకు 10%? నేను ఇంకెక్కువ పెట్టచ్చు, 20% పెట్టచ్చు కదా. మీ ఇంటి ఖర్చులు, మీ ఫుడ్, గ్రాసరీస్, మీ ఇవే బేస్ కేస్ సినారియోలో 50 దాటుతాయి కదా. 25,000 లేదు ఒక ఇల్లు గడుస్తుందా ఊర్లో ఉన్న? 25,000-30,000 ఊర్లో ఉన్న, పల్లెటూరులో ఉన్న నెలకు ఒక 20,000 అవుతుంది కదా. సో 25,000-30,000 ఖర్చు అవుతుంది కదా. మనకు వచ్చే 50,000లో మీరు 20% 10,000 మీరు అక్కడే గడితే, ఈ 30,000 ఇంటికి గడితే మీ దగ్గర మిగిలేది 10,000. ఆ 10,000 మీరు దాచిపెట్టుకోవడానికి కాదు, మళ్ళీ మీకు మిగతా కమిట్మెంట్స్ ఉంటాయి. ఏది కనీసం ఒక సినిమాకి వెళ్ళటము, ఒక రెస్టారెంట్కి వెళ్ళటము, ఫోన్ పాడితే ఫోన్ కొనుక్కోవటము, టీవీ పాడితే టీవీ కొనుక్కోవటము, బండి పాడితే బండి కొనుక్కోవటము, మిగతా ఖర్చులు అందులో ఉంటాయి. ఇక దాచుకోవడం ఎప్పుడు సాధ్యమవుద్ది? సో ప్రతి దానికి ఒక బ్రేక్ పెట్టుకోవాలి మనం. 10% నేను ఎడ్యుకేషన్కి, నా శాలరీ పెరిగితే పిల్లవాడి స్కూల్ ఫీజు కూడా పెంచుకుంటాను. మరి అదేంటి పిల్లడి భవిష్యత్తు పాడు కాదా ఇప్పుడు నేను ఖర్చు పెట్టకపోతానంటే, ఈ రోజు మొత్తం ఖర్చు ఇప్పుడే పెట్టేస్తే రేపు ఇంజనీరింగ్ వరకు డబ్బులు ఉండవు పాపం. భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్ కదా. దిస్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ టుడే. సో భవిష్యత్తును కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. అది ఫస్ట్ ఎప్పుడైనా సరే అప్గ్రేడ్ యువర్ కెరియర్. సెకండ్, ఫ్రమ్ దేర్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే అసలు ఏం చేసే ముందైనా సరే బ్రేకప్స్ పెట్టుకోండి. ఇంత పర్సంటేజ్కి మించి నా జీతంలో నేను చెయ్యను పని అని. కారు కొన్నా ఇదే పర్సంటేజ్. ఇప్పుడు మీరు ఒక బండి కొనాలనుకుంటున్నారు 50,000 జీతంతో, మీ ఎంత బండి కొనాలి, ఎంతవరకు బండి కొనుక్కోగలుగుతాము, మనం మంత్లీకి పే చేసుకోగలిగే 3,000, దాని ఈఎంఐకి మ్యాచ్ ఏదో చూసుకోండి. అంటే మన నెలకి బండి మీద ఇంత ఖర్చు పెడతాను, నాకు 3,000 ఈఎంఐ ఏదో వస్తుందో చూసుకోవాలి మనం. అంతే. అంతకు మించి చేసుకోవడం వల్ల మనం ఇబ్బంది పడతాం. మనకి చేతిలో అంటే మన కంటికి కనిపించేయన్నీ మనీ కాదు, మన పాకెట్ సైజ్ అంతా చెక్ చేసుకొని అది మనకు మ్యాచ్ అవుతుందో లేదో అది మనం తీసుకోవాలి. ఇట్ కుడ్ బి యువర్ కంఫర్ట్స్, ఇట్ కుడ్ బి యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, ఇట్ కుడ్ బి యువర్ సేవింగ్స్. ఏదన్నా కానీ మన పాకెట్ సైజ్ తోటే మ్యాచ్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ అండి.